10 ఏళ్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1 లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకకెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ల అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1 లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులైన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులైన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంట. ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా చర్చ అన్నాడు. మొన్న చర్చ అన్నాడు, మమ్మల్ని పిలిచిండు, సవాల్ చేసిండు. మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసిలాగా పారిపోయాడు. మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులుంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు. సీఎం కు ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు. ముందు ఆయన ట్యూషన్లు చెప్పించుకొని ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలుసుకుంటే, బేసిన్లు బెండకాయలు ఆయన గంత సీన్ లేదు. అదే ఎప్పుడో నేను చెప్పిన ఇదివరకే, పందికి ఏం తెలుసు గంధం చెక్క వాసన అన్నట్టు రేవంత్ రెడ్డికి ఏం తెలుసా ఇరిగేషన్ గురించి? ఆయనకు తెలిసేది ఒకటే, రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్లు, ఏ సర్వే నెంబర్లో ఎవరి కబ్జా పెట్టచ్చు, ఏడ భూములు గుంజుకోవచ్చు, ఈ పని చెప్పమంటే రేవంత్ రెడ్డి చెప్తాడు. ఏ వాగు ఎక్కడుంది, ఏ వంక ఎక్కడుంది, ఏ నది ఎక్కడుంది, ఏ చెరువు ఎక్కడుంది, ఏ కుంట ఎక్కడుంది, ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణ. ఈరోజు అడగండి రేవంత్ రెడ్డి గారిని. చర్చ అన్నాడు, మొన్న చర్చ అన్నాడు, మమ్మల్ని పిలిచిండు, సవాల్ చేసిండు. మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసిలాగా పారిపోయాడు. మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇలా మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులుంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుంది. వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా, ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్ని మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి
ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లం అయిపోయింది ఇలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి, ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు.